నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. పరిపాలన చేతకాని జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డప్పలనాయుడు విమర్శించారు. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా అశోక్ నగర్ లో ఆయన పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుగ్లక్ సైకోరెడ్డి పాలనకు రోజు దగ్గర పడ్డాయని అన్నారు. జగన్ రెడ్డి అవినీతి పాలనకు రాష్ట్ర ప్రజలంతా విసుగు చెంది ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, వైసీపీ జగన్ రెడ్డిని ఏలూరులో ఆలనానిని ఇంటికి పంపేద్దామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఏకైక సీఎం జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వర్రావు, బొత్స మధు, ఎంట్రించి ధర్మేంద్ర, నాయకులు రెడ్డి గౌరీశంకర్, బోండా రామునాయుడు, వీరంకి పండు, జనసేన రవి, సోషల్ సర్వీస్ మురళి, వంశీ, దోసపర్తి రాజు, చిత్తారి శివ, నాగభూషణం, పైడి లక్ష్మణరావు, నూకల సాయి ప్రసాద్, బొద్దాపు గోవింద్, బుద్ధ నాగేశ్వరరావు, స్థానిక నాయకులు చిట్టి, శ్యామ్, సునీల్, చందు, ఖలీల్, ప్రవీణ్, తంబి, చిన్నా చందు, సుబ్బు, రాజేష్, వీర మహిళలు కూర్మ సరళ, జొన్నలగడ్డ సుజాత, ప్రమీలారాణి, తుమ్మపాల ఉమాదుర్గ, దుర్గాదేవి, పావని తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అందుకని ఏంటంటే ఇప్పటికైనా కానీ ఈ పరిపాలన ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అబద్ధాలకే పరిమితం కాకుండాను ఉన్నటువంటి రెండు నెలలైనా కనీసం పరిపాలన అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి ప్రేమ్, అదేవిధంగా ఈ డివిజన్ కమిటీ, అలాగే టౌన్ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ అందరికీ ఎర్ర మహిళలకి అందరికి కూడా పేరు పెట్టిన జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాం. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రేమ్ కుమార్ వారి యొక్క సర్కిల్ అంతా కూడా డివిజన్ కమిటీ పెద్దలు మోహన్ రావు గారు మరి అందరూ కలిసి చాలా ఘనంగా ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని చోట్ల కూడా సమస్యల వల్ల ఏమనేది చాలా ఎదురవుతాం. ఎక్కడ కూడా ఒకవైపున ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అందిస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి పాలకవర్గం కానీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎక్కడ సమస్యల మీద పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ముగిస్తూ ఉన్నప్పటికి కూడా ఇటువైపు కార్పొరేషన్ కానీ శాసనసభ్యులు ఏ విధమైనటువంటి సమస్యల పరిష్కారం లేవు. ఒకవైపున మనం చూసినట్లయితే ఏదో ఒక కుంటు సాగు చెప్పి సంక్షేమ కార్యక్రమాలని కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరి విధ్వంస పాలన పోవాలి, ఏదైతే ఈ రోజున సుస్థిరమైనటువంటి పరిపాలన రావాలి. దానికి పవన్ కళ్యాణ్ గారిని అడుగు బిగించి మరి తెలుగుదేశం జనసేన ఐక్యతగా సమైక్య ప్రభుత్వం, అలయన్స్ ప్రభుత్వం రావడం జరుగుతుంది. దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సుభిక్షమైనటువంటి పరిపాలన, ఉపాధి అవకాశాలు, విద్యారంగాల్ని అన్ని వర్గాలను ఆదుకునేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారనేది ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యలు చెప్తూ ఉన్నారు ప్రజలు. అందుకని ఏంటంటే ఇప్పటికైనా కానీ ఈ పరిపాలన ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అబద్ధాలకే పరిమితం కాకుండాను ఉన్నటువంటి రెండు నెలలైనా కనీసం పరిపాలన అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి ప్రేమ్, అదేవిధంగా ఈ డివిజన్ కమిటీ, అలాగే టౌన్ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ
అందరికీ ఎర్ర మహిళలకి అందరికి కూడా పేరు పెట్టిన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.